బాధలో ఉండిపోయారు. అప్పుడే ఒక వృద్ధుడు గుంపులుగా ఉన్న జనం మధ్యలో నుండి వచ్చి నబీ హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శరీరం వద్ద నిలబడి ఖురాన్ షరీఫ్లోని కొన్ని ఆయాతులు చదివి వెళ్ళిపోయారు. సహాబాలకు ఆ వ్యక్తి ఎవరో అర్థం కాలేదు. అప్పుడు ఇమాం అలీగారు, ఆయన మరెవరో కాదు, హజ్రత్ ఖిజ్ర్ అలైహిస్సలాం గారు అని చెప్పారు. హజ్రత్ ఖిజ్ర్ అలైహిస్సలాం గారు అల్లాహ్ ఆజ్ఞల ప్రకారం కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తారు. వారు భగవంతుని భక్తులు, పుణ్యాత్ములు మరియు అల్లాహ్ను ప్రేమించే వ్యక్తులకు మార్గదర్శకం చేస్తారు. అంటే వారికి సరైన మార్గాన్ని చూపిస్తారు. డియర్ ఫ్రెండ్స్, మన 3వ ప్రవక్త గారి గురించి ఖురాన్ మరియు రివాయతలో మాట్లాడారు. ఆయన ఎవరో తెలుసా? హజ్రత్ ఇలియాస్ అలైహిస్సలాం. ఖురాన్లో ఆయన గురించి 2 చోట్ల ప్రస్తావించబడింది. తఫ్సీర్ల ప్రకారం ఒక దివ్యవంతమైన గుర్రంపై కూర్చుని ఆయన ఆకాశాల వైపు పయనిస్తూ ఉంటారు. ఒకానొకసారి హజ్రత్ అనస్ రజియల్లాహు తాలా అన్హు గారు చెప్పారు, నేను మరియు నబీ ముహమ్మద్